పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపే నండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రపంచం తెలియని వయసులో ప్రేమే వాళ్ళ ప్రపంచం అనుకున్నారు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. భయపెడుతున్న అమ్మాయి తల్లిదండ్రుల వల్ల, భయపడిపోతున్న అబ్బాయి తల్లిదండ్రుల వల్ల భవిష్యత్తు పట్ల భయాందోళనలతో బలి అయిపోతున్న ఓ ప్రేమికుల జంట యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సునీత. ఇంట్లో తనకు మేనమామతో బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసింది. సునీత ఇంటి నుండి వచ్చేసిన సంవత్సరానికి నరేష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమకు తన మేనమామ నుండి ప్రాణభయం ఉంది అని కాపాడమంటూ సునీత, నరేష్లు తమకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఒక్కగానొక్క కూతురు తమ పేగుబంధాన్ని లెక్క చేయడం లేదంటూ సునీత తల్లిదండ్రులు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. కాపాడమని అడుగుతూ మన దగ్గరికి సునీత వచ్చింది. సునీత, మీ వయసు ఎంత? 19. మీరు ఒక్కరైనా? మీకు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరు మేడం. ఎవరు లేరు. మీ అమ్మ నాన్న ఉన్నారా? అవును. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? అక్కడ కర్ణాటక సైడ్ మేడం, శక్తినగర్ అనే పల్లెటూరు. శక్తినగర్ అనే పల్లెటూరులో ఉంటారు. కొంచెం ఓకే, పల్లెటూరు. చెప్పండి సునీత, మీ లవ్ స్టోరీ గురించి. మా నాన్న పేరు గుర్రప్ప మేడం, మమ్మీ పేరు వచ్చి బన్నమ్మ. నేను ఒక్కదాన్నే కూతుర్ని మేడం. తర్వాత పిల్లలు కాలేరు, ఒక పాప పుట్టి చనిపోయిందంట మేడం. మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనేసి అన్నాడు. అన్న తర్వాత వీళ్ళ చెల్లెలు ఉంది, మమ్మీ వాళ్ళ చెల్లెలు. వాళ్ళ డాడీ ఏమన్నాడంట, వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటావప్ప, మా కూతురు రెండో కూతురు ఉంది కదా, ఆమెనే చేసుకో నువ్వు అనేసి అన్నారంట. తర్వాత ఆమెను కూడా అడిగినారు మేడం, మా చిన్నమ్మని, ఇలా మామని చేసుకుంటావా అమ్మ అంటే, ఆమె నేను చనిపోతా కానీ పెళ్లి చేసుకొని నేను మామయ్యని అనేసి అన్నది. అయిన తర్వాత ఆమెకి ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేయాలనేసి చేయలేదు మేడం. తర్వాత అలా అయినాక మమ్మీ డాడీ గొడవ పడేవాళ్ళు మేడం. ఇలా మీ చెల్లెలు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేడు మీ నాన్న, నాకు ఇంకో పెళ్లి చేయి, నేను పెళ్లి చేసుకుంటాను, ఇలా గొడవ పడేవాళ్ళు మేడం. రోజు గొడవ పడేవాళ్ళు. అప్పుడు మీ వయసు ఎంత? నేను చిన్నగా ఉన్నా మేడం, ఎంత అంటే 11 years అట్లా ఉంటా అనుకుంటాను. 11 years. తర్వాత మమ్మీ ఏం చేసింది, నువ్వు ఇలా రోజు కొట్టకు, చేసుకో, నువ్వు సంతకం పెడతా నేను అనేసి అన్నది. అంటే మీ నాన్న దెబ్బలాడ అంటే కొట్టేవాడా? చాలా కొట్టేవాడు. చాలా కొట్టేవాడు. తర్వాత ఈమె కొడుతున్నాడు అనేసి ఒప్పుకున్నా మేడం, పెళ్లి చేసేస్తాను. తర్వాత పెళ్లి అయిపోయింది మేడం. అప్పుడు నేను 7th చదువుతున్నా. నేను కూడా చెప్పినా మేడం, వద్దు డాడీ చేసుకోకు, చేసుకుంటే నేను ఒక్కదానే ఉన్నా కదా, సరి పెట్టుకో, మళ్ళీ పెళ్లి చేసుకున్నాక గొడవ పడతారు కదా వీళ్ళను చెప్పినా మేడం. అయినా వినలేరు మేడం. చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు మేడం. ఇద్దరు బాగున్నప్పటికీ ఇద్దరు కదా మేడం, ఎలాగైనా గొడవ పడతారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇద్దరు గొడవ పడేవాళ్ళు మేడం. కొన్ని రోజులు అలాగే ఉన్నాం మేడం, అందరు కలిసే ఉన్నాం, ఒకే ఇంట్లోనే ఉన్నాం. కొన్ని రోజులు అయినాక వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నది. తర్వాత నాకు ఇష్టం లేదు మేడం ఆ పెళ్లి, అందుకే నేను చెప్పకుండానే మైనర్ లో ఉన్నప్పుడే నేను హైదరాబాద్కి వచ్చేసిన మేడం. నీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 17 years. ఎవరికి చెప్పకుండా వచ్చేసిన మేడం. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా మేడం, ఇలాగే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా. మామూలుగా అక్కడ డిమార్ట్ లో పనిచేస్తూ వాళ్ళు డిమార్ట్ లో చేసేవాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్ కి ఫోన్ చేసిన మేడం, ఏమైంది ఇలా ఊర్లో అనేసి అంటే, ఇలా నువ్వు వెళ్ళినావు కదా, నీతో పాటు ఫ్రెండ్ నరేష్ ఉన్నాడు కదా, అతని మీద కిడ్నాప్ చేసి పెట్టినారు అనేసి అన్నారు మేడం. తర్వాత అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తే వెళ్ళిపోయిండు. అతనికి కూడా కాల్ చేసిన మేడం, ఇలా నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా, నువ్వెందుకు హైదరాబాద్ లో వచ్చినావంటే, ఇలా మీ వాళ్ళు నా మీద కేసు పెట్టినారు, అలా అని నేను వాళ్ళు మళ్ళీ పోలీసులు వస్తున్నందుకు నేను వచ్చేసిన హైదరాబాద్ కంటే, నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా, మరి ఎలాగైనా నీ మీద కేసు పెట్టి. నీకు అంతకు ముందే నరేష్ తో 3-4 years గా పరిచయం, అంటే మీరు ఫ్రెండ్స్ గా ఉన్నారని వాళ్ళకి తెలుసు కదా, తెలిసినందువల్లనే అట్లా అలా పెట్టిన.
తర్వాత కాల్ చేసి చెప్పినా మేడం, ఇలా ఎలాగైనా పెట్టినారు కదా, నేను ఇప్పుడు మైనర్ ఉన్నా, మేజర్ అయినాక మేము ఇద్దరు పెళ్లి చేసుకుందాము, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు పెళ్లి చేసుకుంటావా చెప్పు అని చెప్పిన మేడం. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన మేడం. అడిగిన తర్వాత అతను 2 days అయినాక చెప్తా అని చెప్పిండు మేడం. తర్వాత మళ్ళీ 2 days అయినాక కలిసినాం మేడం. కలిసిన తర్వాత ఇలా ఇప్పుడు మైనర్ లో ఉన్నా, మేజర్ అయినాక మేము పెళ్లి చేసుకుందామని చెప్పిన మేడం. అనుకున్నాం మేడం. నేను అన్న తర్వాత అతను కూడా సరే అన్నాడు మేడం. ఇప్పుడైతే ఉన్నావు కదా ఉండు, నేను మేజర్ అయినాక పెళ్లి చేసుకుందాం ఆర్య సమాజంలో అన్నాను మేడం. తర్వాత మేము ఆర్య సమాజంకి వెళ్ళి మన ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం మేడం. అతనికి అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ నేను ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అతనికి అన్నలు తమ్ముళ్ళు? ఒక తమ్ముడు ఉన్నాడు, 3 చెల్లెలు ఉన్నారు. నేను ఇలా మామూలుగా డిమార్ట్ లో చేసేదాన్ని, అతను ఫార్మసీ కంపెనీలో వెళ్ళేవాడు. ఇలా మంచిగానే ఉన్నాం మేడం. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వీళ్ళకి ఫోన్ కూడా చేస్తున్నాం మేడం. వచ్చినప్పటి నుంచి ఇలా నేను ఒక దగ్గర మంచిగా ఉన్నాను, నా గురించి వెతకకండి, మీరు ఎందుకు వెతుకుతున్నారంటే వాళ్ళు వినిపించుకోలేరు మేడం. నువ్వు ఎక్కడ దొరికినా మేము చంపుతాం మిమ్మల్ని, పెట్రోల్ వేసి కాలుస్తాము అనేసి బెదిరిస్తున్నాడు. ఎవరు? మా మామ. మీ మామ పెద్దతను. మీ అమ్మ నాన్న ఏమనలే? మా అమ్మ కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంది మేడం. మా నాన్నతో నేను ఇంతవరకు వచ్చినప్పటి నుంచి మాట్లాడలే మేడం. తమ్ముళ్ళు ఎంతమంది? మీ అమ్మకి 3 మేడం. ముగ్గురు ఎవరికి ఇచ్చేయాలనుకున్నారు? లాస్ట్ అతను మేడం. లాస్ట్ అతను. సో పెద్ద అతను ఫోన్ చేసి నేను బెదిరిస్తున్నాడు. నువ్వు ఎన్ని రోజులు అయినా, నేను 10 సంవత్సరాలు ఉన్నా నేను పెళ్లి చేసుకుంటా, మళ్ళీ తీసుకొచ్చి నేను, నీకు పిల్లలైనా పర్లే నేను చేసుకుంటా తెచ్చి. పెద్ద అతను చేసుకుంటాడన్నా? వాళ్ళ తమ్ముడు చేసుకోకపోతే ఇతను చేసుకుంటాడంట. ఎవరో ఒకరికి చేసేస్తాం పెళ్లి, చేసేస్తాము, నిన్ను మాత్రం వాడితో ఉండడానికి నేను ఒప్పుకోను అనేసి బెదిరిస్తున్నాను మేడం. ఇలా అనేసి భయపడ్డాను మేడం. తర్వాత మమ్మీకి కూడా చెప్పినా మేడం, వచ్చేసినా కదా అయిపోయింది, నేను ఇక్కడ ఉంటా అనేసి చెప్పినా వినిపించుకోలేరు మేడం. సో ఇది జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు ఇద్దరు? ఇప్పుడైతే ఇంతవరకు బాగానే ఉన్నాం మేడం. మా మధ్యలో ఏ గొడవలు సంతోషంగా ఉన్నాం. వీళ్ళ నుంచే ప్రాబ్లం మేడం, మా వాళ్ళ నుంచే ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఇంతకు ముందే మీ విషయం ఎక్కడన్నా తెలిసింటే మేకని కోసినట్టుగా గొంతు కోసి చంపేస్తుంటే మిమ్మల్ని అనేసి బెదిరిస్తున్నారు మేడం. ఎప్పుడు చేశాడు అతను లాస్ట్ ఫోన్? 3-4 days అవుతుంది మేడం. 3-4 days అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిందా ఇప్పుడు వాళ్ళకి? తెలిసింది మేడం. ఎట్లా తెలిసింది? ఫోన్ చేసి చెప్పినారు మేడం సార్ వాళ్ళు. ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ వల్ల తెలిసింది. నేను అంతకు ముందు ఫోన్ చేసిన, ఏమంటారో చూద్దామంటే ఇలా అంటున్నారు మేడం. ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. మా నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెడుతున్నారంట మేడం. చాలా టార్చర్ పెడుతున్నారంట. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట. వీళ్ళ చెల్లెల్ని, మీ అమ్మాయిని ఎత్తుకుపోయింది కదా, మీ చెల్లెల్ని కూడా ఎత్తుకపోతామని ఫోన్ లో మాకు అంటున్నాడు మేడం. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినాము, వాళ్ళ చెల్లెల్ని కూడా లేపుకపోతాం మేము, మీరిద్దరు వస్తారా రారా వీడికి అనేసి బెదిరిస్తున్నాడు మేడం బాగా. మీ నాన్న ఏమంటలే? మా నాన్నతో ఇంతవరకు మాట్లాడలేదు. సరే ఇప్పుడు ఆ అబ్బాయిని నరేష్ ని కూడా పిలిచి మాట్లాడు. ఏం చదువుకున్నారు మరి? ఐటీ అయిపోయింది మేడం. డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది మేడం. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్. అంటే ఇప్పుడు కరెస్పాండెన్స్ చేస్తున్నారా? ఇప్పుడు లేదు, లేదు, అంత ఆపేశారు. డిగ్రీ సెకండ్ ఇయర్ తో ఆపేశారు. ఆ తర్వాత మీరు ఆటో నడిపారా? లేదు మేడం, అంత ముందే మా ఇంటి ఆటో మేడం ఉండేది, డ్రైవర్ కూడా ఉండేవారు. ఓకే. యాక్చువల్లీ నేను అక్కడ ఫార్మసీ కంపెనీలో పనిచేసేవాడిని. అలాగే ఫార్మసీ కంపెనీకి పని చేస్తూ లేబర్స్ ని పొలంలో తీసుకెళ్లేవాడిని, కంపెనీలో తీసుకెళ్లేవాళ్ళు. నేను లేకపోతే డ్రైవర్ అన్న, ఇద్దరిలో ఎవరైనా చేసేవాళ్ళు. ఆ అమ్మాయి ఎట్లా పరిచయం అయింది మీకు? మేడం ఈమె కూడా వాళ్ళతో పాటు పొలానికి వచ్చేది మేడం. కాలేజ్ లేనప్పుడు పొలానికి వచ్చేది, కాలేజ్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేది. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ అయిపోలే మేడం, ఫస్ట్ ఇయర్ తర్వాత ఆపేసావు. ఓకే. సో మీరు ఎప్పుడు మధ్యలో తను అంటే అమ్మాయి ఫస్ట్ వచ్చి మిమ్మల్ని అడిగింది అని చెప్పింది తను. 3-4 years మేడం. వీళ్ళు మొత్తం నాకు పరిచయం, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం 3-4 years నుంచి. ఓకే. ఈమెయితే నాకు చెప్పలేదు. 4 years నుంచి బాగా పరిచయం ఉంది, ఏదో రావాలి వెళ్ళాలి. మీరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళ, బాగా మాట్లాడుకునే వాళ్ళిద్దరు. సో తనే ఫస్ట్ వచ్చి మీకు ప్రపోజ్ చేసింది. అది ఇట్లా మా ఇంట్లో గొడవలు ఏమని చెప్పింది తను వచ్చి మీతో? ఇంట్లో మాత్రం టార్చర్ గురించి చెప్తే మేడం, ఆమె యాక్చువల్లీ సూసైడ్ చేసుకోవాలి మేడం. మామూలుగా టార్చర్ పెట్టలేదు మేడం. ఏమైనా చెప్తుంది. నేను కూడా ఇంట్లో చూశాను మేడం. వాళ్ళ వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కదా పక్కనే, నైట్ గొడవ పడేవాళ్ళు, ఇప్పుడు పడితే అప్పుడు గొడవ పడేవాళ్ళు. అంటే గొడవలు అంటే ఏంటి? కొట్టడం అట్లా చేసేవాళ్ళ? వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. అమ్మాయిని కొట్టేవాళ్ళు ఎవరన్నా? వీళ్ళ కొట్టేవాళ్ళు కాదు, కాకపోతే వీళ్ళని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు మాత్రం వీళ్ళ మామయ్య తరపున మేడం. మీ మామయ్య కొట్టాడు నేను ఎప్పుడన్నా? ఒకసారి కొట్టండి. ఈమె ఇంకా ఏడ్చుకుంటూ ఆమె బాధ లేక ఆ రోజు నేను ఎంత సూసైడ్ చేసుకుంటా, నాకు ఎట్లా ఇంట్లో అయితే నాకు ప్లేస్ లేదు, నేను వీళ్ళతో పెళ్లి చేసుకున్నా వీళ్ళతో సుఖంగా ఉంటానని కూడా నాకు గ్యారెంటీ లేదు, అది నరకమే ఎనీ టైం,
మళ్ళీ నువ్వంటే నాకు ఇష్టము, మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగింది మేడం. ఈమె ప్రవర్తన కూడా మంచిది, ఈమె ఎలాంటిది ఏం లేదనేది మంచిది. నా గురించి తనకు తెలుసు, తన గురించి నాకు తెలుసు మేడం. 3-4 years నుంచి తెలుసు మా ఇద్దరి గురించి, మేము ఎలా ఉన్నాం వెళ్ళలేదు అనేది. అబ్బాయి మంచోడని నీకు ఎట్లా అనిపించింది అని అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు దానికి సమాధానం తను చెప్పాడు. 3-4 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు కాబట్టి ఆ నమ్మకం నీకు. నమ్మకం వచ్చి నేను అడిగినా అడిగా. ఇక్కడ వచ్చాక మేము ఆర్ఎస్ సంబంధంలో మేము ఇద్దరు వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ మా ప్రూఫ్స్ మొత్తం ఇచ్చేసి మాకు పెళ్లి చేయండి, మేము ఇద్దరు మేజర్స్. మేము వచ్చిన 2 daysకే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి నేను సేఫ్టీగా ఉన్నా అని ఇద్దరు కలిసి ఫోన్ చేసి మాట్లాడినాం. అప్పటి నుంచి వాళ్ళకి 1 month ఒకసారి, 1 month లో 2 days, వీక్లీ ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత ఏమేమి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు? మేము వచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినారు మేడం. కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారు? కిడ్నాప్ కేసు పెట్టినారు అతని మీద పెట్టారు. పెట్టిన తర్వాత మేము ఫోన్ చేసి మాట్లాడించాం. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశాం. మేము కిడ్నాప్ కాలేదు, మేము మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాము, మీకు నమ్మకం లేకపోతే మా సర్టిఫికేట్స్ మా ఫోటోస్ పోస్ట్ పంపిస్తాము అన్న కూడా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా ఒప్పుకోలేదు. మీరు ఒకవేళ సార్ మీరు కూడా మమ్మల్ని వెతికే ప్రయత్నం చేయడము, ఫోటోలు వేయడం, టీవీలో మా గురించి యాడ్ చూపించడం చేస్తే మేమే కంప్లైంట్ రాస్తే మేము ఇద్దరు సూసైడ్ చేస్తున్నాం చెప్పాం డైరెక్ట్ గా. ఎవరికి చెప్పారు? పోలీస్. అక్కడ కేసు ఎక్కడ పెట్టినారంటే అక్కడికి మీరు ఒకవేళ మీరు మా పేపర్లో మా ఫోటోలు వేసి మమ్మల్ని అసైన్ చేస్తే మీరు దానికి కారణం మీరే, పోలీసులే కారణం అని చెప్పి మీరు సూసైడ్ చేస్తారు. పంపిస్తాం. మా రిజిస్టర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. చాలా ధైర్యంగా చేశారు, సినిమా లాగా చేశారు. మేడం వాళ్ళు ఏమన్నారు మేడం, సర్టిఫికేట్ ఏమో అవన్నీ ఏం వద్దమ్మా, మీరు వచ్చేసేయండి, మేము ఏమన్నా మంచి చేస్తాం, మీకు చెడు ఎందుకు చేస్తాం అని చెప్పారు మేడం. కానీ మీకు నమ్మకం రాలే మేడం. వీళ్ళ మామ ఎలా మాట్లాడతారంటే మేడం, నువ్వు రాకపోతే మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేస్తా. ఫోన్ చేసినప్పుడల్లా ఇలాగే అంటాడు మేడం, ఎక్కడ దొరికినా చంపుతా నరుకుతా, ఇవి 2 మాట మేడం, ఏమీ మాట్లాడాలి. అంత ఈజీ అనుకుంటున్నాడు. 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నారని ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని. మేము ఫోన్ చేసి చెప్పాం ప్రోగ్రామ్కి వెళ్తున్నాం రండి మీరు అని. వాళ్ళు ఎక్కడ వెతకకుండా కూడా 2 సంవత్సరాలు వెతుకున్నారు. మిమ్మల్ని మాత్రం దొంగ దెబ్బ తీస్తామన్నాడు మేడం డైరెక్ట్ గా. అంత ఈజీ నేను మీకు ఒకటి చెప్తున్నా. సరే ఇప్పుడు అందరిని పిలుద్దాం, మాట్లాడదాం. ఆయన అనుకున్నంత ఈజీగా దొంగ దెబ్బ తీసేడాలో, చంపేడాలో, నరికేడాలో అంత ఈజీ కాదు. అది ఎలా ఈజీ కాదు ఆయనతో కూడా చెప్దాం. ఆయనకి ముందు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఆయన అర్థం చేసుకునే విధంగా. కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పినా మేడం, మేము మంచిగానే ఉన్నాం, మా వాళ్ళ కేసు వాపస్ తీసుకోమని నేను చెప్పినా మేడం. తీసుకోకపోతే నేను రాను అక్కడికి అనేసి అంటే, లేదమ్మా మీ కేసుని కోర్టుకి పంపించేసినాం మేము అనేసి అన్నారు మేడం. సరే మనం మాట్లాడదు ఇక్కడ పోలీసులతో కూడా. మనం మీరు ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఇలా మా వాళ్ళ నుంచి మాకు ప్రాణ భయం ఉంది, ఈ రక్షణ. ఎక్కడ? ఏ పోలీస్ స్టేషన్ లో? జూబ్లీస్. మీరు ఎక్కడ ఉంటారు ఇద్దరు ఇప్పుడు? మేడం ఇప్పుడు ఈ మంత్ లో అయితే జస్ట్ ఒక 2 months అయితే రూమ్ చేంజ్ చేస్తున్నాం మేడం. ఎవ్రీ 2 months చేంజ్ చేస్తున్నారు. ఫోన్ చేసి భయపెడుతున్నారు మేడం అలా. ఓకే చాలా ప్లాన్ గానే చేస్తున్నారు మీరు కూడా. ఓకే, వెరీ గుడ్. న్యాయం ధర్మం ఏదైతే అది మటుకు మీకు జరుగుతుంది, మీరు దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. మా ఇంత ముందు 2 times అటాక్ జరిగింది అక్కడక్కడ. అవునా? ఫాలో చేయడము, మమ్మల్ని వచ్చి అడ్రస్ అడుగుతున్నారు, మీరు ఉండేది ఎక్కడ, మీరు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని మాకు డౌట్ వచ్చింది మేడం. ఎవరు మీరు, మిమ్మల్ని ఎక్కడ చూడలేము మేము, ఎవరు మీరు ఇందుకు అలా అడుగుతున్నారు అనేసి. మేము ఎలా తెలుసుకున్నామంటే వాళ్ళు మాట్లాడే భాషలో కన్నడ వస్తుంది మేడం వాళ్ళ. సో మీ గురించి వాళ్ళు అట్లా విధంగా వెతుకుతున్నారు. ఇంకోటి మేడం మేము చెప్పేది ఏమంటే, మా ఇద్దరిని వాళ్ళు కాకపోయినా ఎవరైనా వేరే వాళ్ళు చంపినా, ఎవరు చంపినా, మేము సూసైడ్ చేసుకున్నా కూడా మాకు కారణం మా ఫ్యామిలీకి. ఎందుకంటే మేడం అతను రాకపోయినందుకు ఇప్పుడు మేము ఎప్పుడైనా వెళ్ళాలి కదా మేడం ఊరికి, ఎప్పుడైనా వాడి నుంచి మాకు ప్రాబ్లమే కదా మేడం. ఇప్పుడు వస్తే ఏదో ఒకటి తెలుసు. ఇప్పుడు రాకపోయినా, ఒకవేళ అతను వచ్చినా రాకపోయినా అతనితో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ అతను మాట్లాడకపోయినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని న్యాయపరంగా కరెక్ట్ గా ఉంటే మీకు ఫుల్ సపోర్ట్ మేము ఉంటాం, మీరేం టెన్షన్ పడదు. చూపియండి అవి మీరు సర్టిఫికెట్స్ అవి. టూ 2014 లో చేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ ని కూడా పిలిచి మాట్లాడదాం. మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో కూడా విని ఆ తర్వాత మన లాయర్ గారు అందరు డిస్కస్ చేసి మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఏ విధంగా మేము ఇవ్వగలం అన్నది నేను చెప్తా. మా సైడ్ నుంచి మీకు ఫుల్ ప్రొటెక్షన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, యూ కెన్ ఫీల్ ఫుల్ సెక్యూర్. సరేనా? ఇప్పుడు మీ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడదాం. మీ ఫాదర్ మదర్ పేరేంటి? ఇంకోజీ మేడం, జ్యోతిబాయ్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? పొలం పని చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు నరేష్ కాకుండా? 5 మంది. నరేష్ తో కలిపి 5గురా?
ఎంతమంది ఆడపిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. నరేష్ చిన్నోడా పెద్దోడా? పెద్ద ఆయన. ఆడపిల్ల కంటే పెద్ద నువ్వే ఫస్టా? నీ తర్వాత 3 ఆడపిల్లలు, ఇంకొక అబ్బాయి. సరే ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇట్లా మీ అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కదా, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఫోన్ చేసి మేడం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అప్పుడే, అంత ముందు వరకు తెలియదు. సరే ఓకే, ఇప్పుడు మీకు ఈ అబ్బాయి ఇట్లా ఈ అమ్మాయిని ప్రేమించి ఇట్లాగా మీరు పెళ్లి చేసుకున్నందువల్ల మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? పోలీసులది ప్రాబ్లం ఉంది. వాళ్ళే కొంచెం బెదిరిస్తారు మేడం. వచ్చేసి రోజు వస్తున్నారా? కొడతాం. మా అబ్బాయి అమ్మాయి ఎక్కడ ఉండరు, ఎక్కడ లేదు, చెప్పదు మీకు తెలియదా, అట్లా ఇట్లా అని మమ్మల్ని భయపెట్టించేది. ఎవరు? పోలీసులు. ఇంకెవరు వస్తారు పోలీసులు? ఇంకా వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వచ్చిండ్రు, ఎవరెవరో మాకైతే తెలియదు. అమ్మాయి వాళ్ళ బంధువులు వచ్చారా? వాళ్ళు వచ్చి బెదిరించారా? ఫోన్ చేసి చెప్పినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళారు మేడం. సో ఏం బెదిరించారు వచ్చి? ఇంకా మీ అమ్మాయిని కూడా మేము ఎత్తుకెళ్తాం, మా అమ్మాయిని ఎత్తుకుపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, లేకపోతే మీ అమ్మాయిలను ఎత్తుకెళ్తాం. సో ఇప్పుడు ఇప్పటికే వస్తూనే ఉన్నారు రోజు? ఇప్పటికి అదే బాధనే, 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ బాధనే ఊరేడిసి పెట్టినాం మేము. ఊర్లో ఉండం, మేము వచ్చి ఊర్లో ఉండమంటే అయిపోయి ఇంకా వచ్చేది వాళ్ళు. మీరు ఊర్లో లేనప్పుడు మీరు ఎక్కడ బయట ఊరు వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు కదా? వాళ్ళు వెళ్ళకూడదు. అప్పుడు కూడా మళ్ళీ ఇంకా తర్వాత ఎక్కడ వెళ్తే మేము అక్కడ రావడం, వాళ్ళు మేము ఎక్కడ వెళ్తే అక్కడ రావడం. ఈయనకు ఫోన్ చేయాలంటేనేమో స్విచ్ ఆఫ్, ఫోన్ చేయడం లేదు. ఈయన బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో చేసినప్పుడు మేము మాట్లాడడం, మళ్ళీ వెనుకనే స్విచ్ ఆఫ్ చేస్తాం. మిమ్మల్ని రోజు వచ్చి హింసిస్తున్నారు? రోజు 1 వారం అంటావా, నెల అంటావా, ఎప్పుడు ఊడి పడతారో తెలియదు. మేము తినాలంటే మాకు లేదు, నీళ్ళు తాగాలంటే లేదు. 2 ఆడపిల్లలు ఉన్నారు మాకు, ఇంకా వాళ్ళని తీసుకొని ఊర్లో కొండల్లో తిరగాలి. ఇంకా మమ్మల్ని సార్లు తీసుకుపోతే మా ఊరు సర్పంచ్ తోలుకొట్టుకున్నాడు మమ్మల్ని. పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారా? తీసుకుపోయినరు. మీ పిల్లల్ని కూడా? మా పిల్లల్ని మీ ఇద్దరిని తీసుకుపోయారు? మా ఇద్దరిని. మీ సర్పంచ్ తీసుకొచ్చారు? మా సర్పంచ్ తీసుకుని వచ్చింది మమ్మల్ని వాపస్ ఆ నుండి. పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళి ఏం చేశారు? చెప్పాలి, మీ బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అంటే వీళ్ళది మాకు అప్పుడు తెలియదు. ఇంకా అసలు పత్తలేదు మేడం, వీళ్ళది ఏమీ తెలియదు. అడగడమే, మిమ్మల్ని కొట్టడం అట్లాంటి ఏం చేయలేదు? అదేం చేయలేదు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఇట్లా అడిగేవాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు రావడం అంటే ఎప్పుడే ఏ టైం అనేది లేదు. ఈ టైంలో వస్తారేమంటే వచ్చి పడరే, అదే బుగ్గులు అదే పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతామని మేడం. వీళ్ళ మేనమామ అన్నాడు మేడం. వాళ్ళ మేనమామ వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాం. మీ ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతాం? మీ ఆడపిల్లలు తీసుకెళ్తాం అంటే మా ఆడపిల్లల్ని చుట్టాలలో దాచి. ఆయన పోలీసులతో వచ్చేవాడా? ఒక్క ఆయన వచ్చేవాడా? పోలీసులతో కలిపి వచ్చాడా ఎప్పుడన్నా? ఒకసారి వచ్చిండు, మళ్ళీ ఆయన ఒకసారి వచ్చిండు, పోలీసు వాళ్ళు వస్తారు. సపరేట్ కలిసి రాలే ఇప్పుడు? ఓకే ఓకే. సరే ఇప్పుడు మీరు వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత మళ్ళీ పోలీసుల మీద మాట్లాడారా? మాట్లాడవచ్చు మేడం, మీరు ప్రోగ్రామ్ వస్తాం సార్ వారంలో అని చెప్పినాడు సార్. చెప్పినాడట చెప్పురా. మేము మళ్ళీ ఫోన్ చేసి ఒక 10 days లో మేము మీకు ఫోన్ చేస్తాం సార్, ఒక 10 days టైం ఇవ్వండి మాకు, ఏ విషయం అనేది మేము చెప్తాం, అక్కడికి వస్తామా రామా అనేది అది మీరు నిర్ణయించుకోవాలి, చట్టం ప్రకారం అది నేర్స్తుంది, మాకు అవసరం లేదు సార్ అని చెప్పినాం. పోలీసులు ఏమన్నారు? ఈయనకే ఖాయమా చేస్తాం, మీకు చేతికి చిక్కాలని నువ్వు పారిపోతున్నావు అంటే వాళ్ళకి భయపడి మేము బెదిరుకునేవాడు. చేయికి దొరికితే సార్ నువ్వు నిన్ను ఖాయమా చేస్తాం. తిట్టడము, అనడము, బెదిరించడం, ఫోన్ చేసి అనుక్షణం మమ్మల్ని ఆయువందకుండా మేము ఊర్లోనే ఉండడం లేదు మేడం. ఎందుకు మేడం మా అమ్మ సర్లేసిన మా అబ్బాయిని కూడా ఏడనుకోకని వాళ్ళకి ఎందుకు మేడం? ఇంకా మేమే మా అబ్బాయిని వదిలేసుకున్నాం, మాకెంత పుట్టడు పిల్లగాడు పోయిండు ఊక ఉండదు మేడం. మేము మందేం ఎవరింటికి పోయి మాకు తెచ్చిపెట్టే కొడుకే పోయినాడని మేము ఒక పుట్టడు బాధలో ఉండము. ఆట అమ్ముకొని వెళ్ళిపోయింది. మా బాధ మాకే ఉంది, కొంచెం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ప్రతి నిమిషం మమ్మల్ని నిందించేది, ఫోన్ చేసేది, బెదిరించేది, ఫోన్ చేసేది, బెదిరించేది. మీ అబ్బాయి ఫోన్ చేయలేదా, మీకు చెప్పలేదా, మీకు తల్లికి చేస్తలేడా, ఎట్లా చేస్తలేడు, ఎట్లా లేదు అనడము. ఈయన ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్. ఎన్నడో వాళ్ళ బుద్ధి పుట్టినాడు ఒకనాడు చేయాలి. మాకు 2 ఆడపిల్లలు ఉండరు, మా పరిచయం ఎక్కడ పోతుందో ఏమని మా భయం. మాకు
ఆడికి మా పాపాలని ఎక్కడో దూరం దాచిపెట్టాము, ఊరే వదిలేసాము. ఎప్పుడో ఒకసారి పోతే ఊరికి ఆడ మేము పోయినప్పుడే రావాలి వాళ్ళు. 2 సంవత్సరాలు ఇట్లా మేము అడవిలో పడ్డ పచ్చలైన పోయినాం. ఏడంటే ఆడే, ఎక్కడంటే అక్కడే. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉండకుండా బయట బయట తిరుగుతున్నారా? బయట తిరిగినాము. మాకే తిండికి ఎవరు పెట్టాలి, మా వస్తే వచ్చు. ఇప్పుడు మీకు ఈ అబ్బాయి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం మీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం వాళ్ళు బాగుంటే మీకు చాలు, ఆడలు ఉంటే చాలు. మీకున్న ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఆ పోలీసులు వాళ్ళ ఈ అమ్మాయి కుటుంబం నుంచి మిమ్మల్ని ఆ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు మీకు, అంతే. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలుద్దాం, వాళ్ళు ఏమంటున్నారో మాట్లాడదాం. రండి సార్. మీ పేరు? మీ అమ్మాయినా? ఓకే, మీకు ఇంకో భార్య కూడా ఉన్నారు కదా? ఆ అమ్మాయికి మీరు మీ తమ్ముడినిచ్చి చేయాలనుకున్నారా పెళ్లి? మీ తమ్ముడినిచ్చి చేయాలనుకున్నారు, కానీ మీరు వద్దన్నారు, అవునా? మీకు ఇష్టం లేదు కదా? నేను అప్పుడు అన్నప్పుడు ఒప్పుకుంది, అంత నిష్కారణం చెప్పలేను మేడం, వాళ్ళని అడిగినా కూడా నేను ఏం చెప్పలేను మేడం వాళ్ళకి. అది కాదమ్మా, నువ్వేం చెప్పావు? మీ అమ్మేమో చేసుకోకపోతే చచ్చిపోతాను ఇప్పుడు చేసుకుంటే చచ్చిపోతాను అన్నాడు అని చెప్పావు. సార్ అన్నాడు మేడం మా నాన్న కూడా. మరి అడగండి, ఎదురుగానే ఉన్నారు కదా, అడగండి. నేను ఏమన్నా సార్ ఆ అమ్మ? అరే మీ ఎదురుగానే ఉంది కదా సార్ మీ అమ్మాయి. మీ అమ్మాయి చెప్పింది నేను అడుగుతున్నాను, మీరు అడగండి. మీరేం అమ్మాయి, నువ్వు అడగమ్మా. అన్నలే డాడీ నువ్వు నిజంగా చెప్పమ్మా బిడ్డ, అబద్ధం చెప్పొద్దు. ఇన్ని రోజులకి గుర్తొచ్చినా నీకు? అనలేవా నువ్వు? అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అప్పుడే చెప్పనుండే చెప్పింది కదా ఇష్టం లేదు. చెప్పలేదు మాకి, అడుగు అమ్మని, మనకి చెప్పలేదు ఆవిడ. జరిగింది చెప్పమ్మా. నేను ఫస్ట్ అన్నా మేడం, ఏమన్నా ఇలా పెళ్లి చేసుకోమంటున్నావు, నేను చేసుకొని చూడు అనేది చెప్పిన. అయినా నువ్వు ఎట్లా చేసుకో నేను చూస్తా కదా అనేసి అన్నారు మేడం. ఆమె అన్నది మేడం మా మమ్మీ. లేదంటుంది మేడం. అన్నాను అంటున్నా కదా మేడం. నేను లేదు మేడం నేను చెప్తా కదా, లేదంట మాకు అనలేదు, గప్పిగా అయింది ఆవిడ. అసలు ఎప్పుడు కూడా మీ తమ్ముడు అంటే ఇష్టం లేదు అనలే? అని లేదు ఆవిడ ఇట్లా నా వల్లనమ్మా నా జారనే చదివనే చేసుకుంటానంటే నా ఇడిచి పెడుతుంది. ఇంత చీర కట్టించి పండుగ పొలం ఏంటి పెడుతుంది వాళ్ళకి, ఆవిడకి నీ చెప్పి చేసినాము. అంటే ఏం చేస్తారు మీరు మీ తమ్ముడితో? నిశ్చితార్థం చేస్తారా? వేరే పని చేస్తాడు మా తమ్ముడు. ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం చేస్తారు? అవ్వలే మేడం, నిశ్చితారం అవ్వలేదు. చీర కట్టించి పండు పొలం పెట్టినాం అంతే మేడం. అంతే, సరే. ఆ తర్వాత అమ్మాయి చెప్పిందా నచ్చలేదని? ఏం చెప్పలేదు ఆ అమ్మ, ఏం మెచ్చలేదని చెప్పి గప్పగా ఉండదు ఆవిడ. ఆవిడ నాకేమన్నా ఉంటే, లేదమ్మా నీవు తమ్ముడికి ఇచ్చుకుంటావు కూడా, చదివినాను అంటే మందికి చెప్పింది, నాకు చెప్పలేదు తల్లికి. నాకు చెప్తే ఏమంటుంటే నేను అయిపోయి వద్దు మా తమ్ముడు చెప్తుంటే, నా బిడ్డ చదివింది మీరు అన్నట్టే కాసేపు ముందు చెప్పలేదు, తర్వాత తెలిసింది, తర్వాత మీకు తెలిసింది అమ్మాయికి ఇష్టం లేదని. తెలిసింది కదా, అప్పుడన్నా మీరు అమ్మాయి మాట విని వదిలేయచ్చు కదా, ఎందుకు అమ్మాయిని బలవంతం చేశారు? ఆవిడ ఏడని నాకు ఇష్టం లేదంటే ఏమన్నా ఆవిడకి చెప్పుకుంటుంది, ఇష్టం లేదు నా బిడ్డని ఇష్టం లేదు అంటుంటుంది. అవునమ్మా, మరి ఎందుకు రెండు అమ్మాయి తర్వాత మీకు తెలిసింది కదమ్మా? ఆవిడ వచ్చింది తెలిసింది మాకి. ఎక్కడికి వచ్చిన తర్వాత? ఎక్కడెక్కడ పోయినాక వచ్చింది తర్వాత. అమ్మాయి ఊరు రోజులు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది, అంతకుముందు మీకు తెలియదు? మోసం చేస్తుందని మాకు తెలిసిలే మేడం. అంటే నువ్వు ఇల్లు వదిలి పారిపోయేటప్పుడు నాకు చెప్పలేదు. కొంచెం ఏం చెప్పలేదు, ఇక్కడికి వస్తున్నావు అని చెప్పలేదు. సరే అమ్మా, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళిద్దరికి అసలు మాకు తెలియదు ఆ అమ్మాయికి పెళ్లి అంటే ఇష్టం లేదని, మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. అది నిజమా కాదా? ఆ అమ్మ వచ్చింది తెలుస్తుంటది మనకి, అంత దగ్గర మనకి తెలిసి అంతవరకు మీకు నాకు ఎదురికి అంటే మనం ఇది చేస్తుంటుంది కదా. మీ నాన్నకి ఆ పెళ్లి అసలు ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పిండే మేడం, నువ్వు చేసుకోకమ్మా, నువ్వు చేసుకో. మీరు ఎందుకు అలా అబద్ధాలు ఆడతారు? ఒక్కటే బిడ్డ అబద్ధం ఆడతామా? మీరు ఇంకొక పెళ్లి చేసుకున్నారు కదా, చేసుకుంటే చేసుకున్నాడు. కొంచెం నేను అడుగుతున్నా, ఆయన అడుగుతున్నా, మీరెందుకు సమాధానం చెప్తారు? మధ్య ఆయన నోరు ఉంది కదా. మీరు ఆ పెళ్ళాన్ని ఈ పెళ్ళాన్ని ఇద్దరిని ఇంట్లో పెట్టి ఇద్దరితో అస్తమానం గొడవలు, దన్నులు, దెబ్బలాట్లు అవి జరిగాయి? గొడవలు ఏం లేదు మేడం. మీ ఊర్లో వాళ్ళందరినీ అడిగాం, మీరు అలాగ అబద్ధాలు చెప్తే నడవదు. మీరు రెండో పెళ్లి చేసుకునే ముందు ఈవిడితో గొడవ పడ్డ సంగతి కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడ్డ సంగతి కానీ అందరూ చెప్తున్నారు. మీరు నేను అనేది ఇంట్లో గొడవలు పడ్డమో కొట్టుకోవడమో అందరిలో జరుగుతుంది. మీ ఇంట్లో కొత్త కాదు, మీరు ఒక్కరే అది చేసింది కాదు. జరిగిన విషయాలు నిజాన్ని కరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మేము పిలిచి మాట్లాడేటప్పుడు మీ గురించి మేము కనుక్కుంటాం కదా. మీరు చాలా మంచిగానే ఉన్నారా? మంచిగా ఉండము. ఇప్పుడు మాము ఎప్పుడన్నా ఇతను తాగి వచ్చి ఎప్పుడన్నా నాకు జ్వరం అంటే ఆ అమ్మాయికి అదే టెన్షన్. ఈ టెన్షన్ నా నేను చూసుకుని ఇల్లు ఇచ్చిపోతే కొట్టుకొని
మొత్తుకొని సావాలని ఆవిడ ఇల్లు ఇడిచి వచ్చింది మేడం. ఇంతే ఆవిడ ఏం మళ్ళా తిరగలేదు అతను ఇంతే. సో మీరిద్దరు దెబ్బలాడుకోవడం ఇళ్లలో గొడవలు కరెక్ట్. అంతకు ముందు ఎన్నిసార్లు గొడవ పడితేనే మిమ్మల్ని విడిపియలేనా? మీకోసం ఎంతగానో మేడవలేనా? 3 నెలలు ఇడిచిపెట్టిపోయినాం నన్ను. ఎవరు చూస్తారు అప్పుడు నన్ను? లేదు మేడం నాకు చెప్తా కదా, వాళ్ళ అప్ప కొట్టినాడు నన్ను పోయినాను అంతా కదా. ఇప్పుడు అవడనే నింది చంపేస్తాడు మా అప్ప, ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మీ పుట్టినింటికి వెళ్ళని అయ్యమ్మనే బస్తాల చీర పెట్టింది మేడం. మా నాన్న ఏమన్నాడంటే నిన్ను పెళ్లి అయిన వరకే మీ మమ్మీ నేను చూసుకుంటా, పెళ్లి అయినాక నిన్ను మీ మమ్మీని మీ మామ వాళ్ళే చూసుకుంటారు. ఇంట్లో పెట్టుకునేంత పని ఏం చేసింది మేడం మా మమ్మీ? మీరు అట్లా అంటారు? అది కాదండి, ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ తమ్ముడికి ఎవరివ్వండి, ఊర్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి చేస్తారు అమ్మాయికి. కానీ ఆ అమ్మాయితో ఎందుకు వాళ్ళ అమ్మాయి వెళ్తుంది? మీరు లైఫ్ లాంగ్ జీవితాంతం మీ భార్యని మీరు చూసుకోవాలా, ఆ అమ్మాయి చూసుకోవాలా? మరి ఎందుకు అమ్మాయితో అలా అన్నారు? ఎన్నిసార్లు అన్నారు మేడం మా నాన్న? ఎవరికి జగడం అయింది? జగడం అయితే జగడం అయినంత మాత్రాన అమ్మాయితో ఎందుకు పంపిస్తారు మీ భార్యని? మీకు జగడం అయింది కాబట్టి ఆవిడ తమ్ముడికి ఆ అమ్మాయిని ఇచ్చి చేసి ఇద్దరిని కలిపి వాళ్ళ తమ్ముడు చూసుకుంటారు కాబట్టి మీ ఇష్టానికి ఇచ్చి పెళ్లి చేస్తారు అమ్మాయికి. ఒక 15 రోజులు 20 రోజులు అక్కడ ఉండదు మేడం, అందుకే మా బిడ్డ అట్లా అంటున్నారు. అవును, మీరు కొట్టారు కాబట్టి వెళ్ళింది ఆవిడ వెళ్ళమనికి నా వెళ్ళినా, లేకుంటే ఆవిడతోనే ఉంటుంటుంది. నన్ను ఎంత కొట్టాను వాళ్ళ ఆయన. ఇప్పుడు ఆవిడకు ఈడే ఉండదు నా ఎంత వచ్చలేదు. సరే నువ్వు సాకపోయినా నేను పెళ్లి చేసుకుని మా తమ్ముడు ఇంటికి వెళ్తాం కదా, మేము అక్కడే ఉంటాం. నువ్వు నీదేమి పెట్టుకొని ఉండట్లేము ఇక్కడ, మేము వెళ్ళిపోతాను నేను కూడా. నువ్వు బెదిరిస్తున్నావా ఇక్కడ అనేసి మాట్లాడేది మేడం. సరే ఓకే అమ్మ, ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తే ఆవిడ వెళ్ళి వాళ్ళ తమ్ముడి దగ్గర ఉందామని అనుకున్నది ఓకే. మీ నాన్న కూడా ఆవిడ భారం ఉండదు నాకు, వెళ్ళి వాళ్ళ తమ్ముడి దగ్గర పంపించేయచ్చు అనుకున్నాడు. సో వీళ్ళంతా ఇలా ఒక ప్లాన్ చేసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి నేను పెళ్లి చేయాలనుకున్నారు. ఇవన్నీ ఒక పక్కన. కానీ నువ్వు ఏ రోజన్నా వాళ్ళతో మీ తమ్ముడిని నాకు చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పావా? చెప్పలేను మేడం. ఎందుకు చెప్పలేనంటే మేడం, నాన్నకి చెప్తేనేమో వద్దు అనేసి అంటాడు. మమ్మీ అప్పుడు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది. అప్పుడు అతను ఏమన్నాడు మేడం, అంతకు ముందే నువ్వు పెళ్లి చేసుకోనంటే నీకు నైట్ కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తాం మేము. అప్పుడేం చేస్తాం, ఏం చెయ్యడు. నువ్వు విన్నావా? నువ్వు ఊరికి వచ్చినావా? అది చెప్పు నాకు. ఇప్పుడైతే మా తమ్మునికి వద్దా అంట కదా ఆ అమ్మ ఇష్టం ఉందేనే చేసుకో అంటుంటాం కదా మా అంత కదా. అప్పుడు అని లేవు కదా నువ్వు. ఇప్పుడు ఆ ఒక మాట నీవు అంటే నన్ను ఏమంటుంటే నేను నా బిడ్డ ఇట్లా అంటదే నీకేం పిల్ల జిక్త లేదంటే నాను వాళ్ళకి ఏమంటుంటే ఒక్క మాట నీవు చెప్తే నా తల్లికి చెప్పలేదు కదా నువ్వు అంట. నా ఇంతే కోపం నాకు ఏం లేదు. ఈడన్నాడంట ఫోన్లా ఏమన్నాడంటే ఈడు నీ బిడ్డ ఈడు ఉండదు నీ కోడలు మీ దమ్ముంటే చూసుకోరా అన్నాడంట. ఎంత గడిచినాడు దమ్ముంటే అంటాడు. నీవు నా తమ్ముళ్ళాక నా తమ్ముడు సుళ్ళు నీకరా ఏమో నీకు అక్క చెల్లెలు ఉండరు. నాన్నకు అక్క చెల్లెలు ఒక బిడ్డ ఉండదు. మా అక్క ఎట్లా అయింది? మీరు బాధ గురించి మాట్లాడద్దు. మీరు చేసే తప్పంతా మీది. అవును, ఎందుకు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు? ఆవిడ మగ పిల్లలు లేదని చేసుకున్నారు. సరే, మగ పిల్లలు లేకపోతే రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో వాడికి పిల్లలు పుట్టేశారా? మగ పిల్లలు పుట్టారా కదా? అప్పుడు మరి మూడో వాళ్ళు చేసుకుంటారా? తప్పు చేసి మీరు అసలు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చింది గొడవలంతా. మీకు పిల్లలు పుట్టలేదని తెలిస్తే ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారా? అదే మాటకే వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మాట్లాడండి. మీరు మాట్లాడకండి. ఆవిడ మాట్లాడుతుంది, అర్థం ఉంది, మాట్లాడండి. చెప్పు తీసుకొని కొడుతుంటారు నాకు. నా ఇంకొక ముగిని చేసుకుంటే చెప్పు తీసుకొని ఒక బిడ్డ ముగిని చేసుకుంటే చెప్పు తీసుకొని నీవే కొడుతుంటివి. అంతే కరేమే లేదా? నన్ను కరే మొగుడు అంటే ఎక్కలేదు బిడ్డ అంటే ఎక్కలేదు అంటుండ కదా. ఇప్పుడు నాది నా పరిస్థితి నాకే గొత్తు. ఏమైంది పరిస్థితి? ఇక్కడ ఇక్కడే మీ నాయన ఆడ పెట్టుకున్నాడు. ఇక్కడ అడుగు మరి ఎందుకు పెట్టుకోడు? ఎందుకు పెట్టుకుంటానంటే మళ్ళీ ఎంత అడుగు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు మా అమ్మ? అతను పెట్టుకోని అనడానికి లేదమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, అతన్ని మామూలుగా న్యాయపరంగా చట్టపరంగా మీరే మొదటి భార్య. నేను చెప్పేది కొంచెం వినండి. మీ కూతురు సంగతి ఒక పక్కన పెట్టండి, అదొక స్టోరీ. మీ కూతురు ఏం చేసింది, ఎలా చేసింది, మీరెంత బాధపడారు అదొక కథ. దానికి ఏం చేద్దాం మాట్లాడదాం. కానీ భార్యగా, మీరు మొదటి భార్యగా అతను మీ మొత్తం అతనికి ఉన్న ఆస్తి హక్కులు అన్ని మీకే. అతనికి అడుగు మేడం, నాకు అడిగితే అతన్ని అడుగుతా. ఎందుకు అడగను? ఇప్పుడు మీకు ఒక సంగతి, ఇప్పుడు ఎలాగో ఈ ప్రాబ్లంకి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం కూడా వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా మీరు నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. అతను ఎందుకు చూసుకోవడో చూద్దాం. అర్థమవుతుందా? నేను అది కూడా మీకు చెప్తా. మీరు ఎలాగా అతను మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఎందుకు చూసుకోవాలి. మేడం మీరు మమ్మీ ఫోన్ చేసి మాట్లాడితే ఏమంటుంది మేడం?
మీ మమ్మీని చూసుకుంటావా చూసుకోవా? ఇప్పుడు ఆగు కొద్దిగా చెప్పేదాకా. ఏమంటుంది మేడం? వీళ్ళని మీ నాన్న చూడడంట. నువ్వు కదా నువ్వు చూడు, చూడకపోయినావు అనుకో వీళ్ళ పొలం నాశనం అవుతుంది, చిట్టికి కూడా ఉంది మేడం. అది సరే ఇప్పుడు ఆవిడ ఏమంటదంటే అనలేదని ఆవిడ అంటలే, ఆవిడ ఏమంటదంటే వాళ్ళ కోపం ఉంది కోపం అంటారు మేడం. నేను చెప్తా అంటే నా ఇంటలేను. మీ బాధ అర్థమవుతుంది. చెప్తా కదా ఇంతే. ఆవిడ ఏమంటుంది? ఆవిడ అనలేదు, తిట్టలేదు, కొట్టలేదు అనలేదు. ఆవిడ ఇప్పుడు అన్నావు గాని ఏమన్నా చేసావా ఇంతవరకు? ఉండమ్మా, ఏం చేస్తలేదు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మీ అమ్మని మర్చిపో. ఎంత అన్నావు? నిన్ను కన్న తల్లి అడగమ్మా మేడం. ఒక శత్రువులా మాట్లాడక. ఇంత మర్యాద సరైన దాని అంటే నువ్వు ఆ రోజు మీ అమ్మకి చెప్పుండాలి, నాకు ఇష్టం లేదు, ఈ తమ్ముడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నీ ముందే నేను ఊరేసుకుంటాను, నువ్వు మీ అమ్మ దగ్గర చెప్పుండాలి. నువ్వు అలా చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు అట్లా కావనేదో ఒక విరోధిలాగా మాట్లాడక. నువ్వు కరెక్ట్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు, మీరు మంచిగా ఉండాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట వాస్తవం. కానీ మీరు చేసిన పద్ధతి కరెక్ట్ కాదు. తప్పు నీ సైడ్ కూడా ఉంది. నీకు తెలుసు ఆవిడ అతని వల్ల ఆవిడ ఎంత హింస పడుతుందో నీకు తెలుసు. నువ్వు ఇంట్లో చూసావు. ఇప్పుడు ఆవిడ అనేది ఏంటి? మా వాళ్ళు అనలేదు, నేను అనడం లేదు అన్నారు. కానీ అన్నంత మాత్రమే చేసేస్తారా? నాకున్న కోపం వల్ల నాతో నేను కన్న తల్లిని అయినప్పుడు నాతో ఒక మాట, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగ ఈ పెళ్లి చేసుకోను అని నువ్వు వెళ్ళిపోయి ఉంటే అది వేరే. నాతో చెప్పకుండా చేయడం కరెక్టా అని ఆవిడ అడుగుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? సో అందుకని ఇప్పుడు ఆవిడ అడిగేదల్లా నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసింది, ఆ విషయం తప్పే అని నువ్వు ఒప్పుకుంటా ఆవిడ నెక్స్ట్ ఏంటని మనం మాట్లాడచ్చు. ఒప్పుకుంటావా? సో అందుకని ఇప్పుడు ఆవిడ అడిగేదల్లా నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసింది, ఆ విషయం తప్పే అని నువ్వు ఒప్పుకుంటా ఆవిడ నెక్స్ట్ ఏంటని మనం మాట్లాడచ్చు. ఒప్పుకుంటావా? నీకు కష్టం ఉంది అన్నప్పుడు నువ్వు చెప్పు నరేష్, ఆవిడతో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరన్నా ఏమన్నా అన్ని, వాళ్ళ నాన్న ఏమన్నా నువ్వు, వాళ్ళ అమ్మ ఏమన్నా నువ్వు, నిజంగానే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారన్నవి ఏమన్నా కానీ, బట్ ఒక మాట అయితే తల్లితో నాకు ఇది ఇష్టం లేదు చెప్తే మా ఊర్లో పెట్టానని నేను చెప్పలేదు. అది కరెక్ట్ అమ్మా. నీ ఎంత నువ్వు అనుకున్నావు ఈ ఊర్లో ఇప్పుడు ఇలాగ వచ్చేసిందని ఊర్లో పెట్టన్నప్పుడు కూడా నువ్వు పారిపోయి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఊరు పంపించేసి అన్న తర్వాత కూడా నువ్వు పారిపోయి ఉండొచ్చు. ఎప్పుడన్నా ఇంట్లోంచి పారిపోవడానికి అదే డెసిషన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆవిడ చెప్పింటే వాళ్ళ నాయనకి చెప్పు అంటుంటుంది, నా బిడ్డ పోయింది, నాకు ఇష్టం లేదు, మా తమ్మినానికి పోయిందిరా, నన్ను నీవు చూడని అతనికి అంటుంటుంది. నీవు చెప్పనట్లు వచ్చినావు కదా, నాకు అదే చెప్పు. 9 నెలల మోసి కన్నీ నీకు పాలిచ్చి అంత ఇది లేదు నీకు. అంత తల్లి ఎంత అయితే మంచిదైతే తల్లి సరేమో లేదమ్మా. ఒక్క నిమిషం నాది పొట్టలా ఇది అయితే మేడేమో ఏమనుకున్నావు? ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, నేను అర్థమైంది కాబట్టి బయటికి వేసి ఆయమ్మ ఎట్లా బా ఇల్లు నాని అడిగోలా. ఆవిడ బాగా చూసారా? ఇప్పుడు నీకు కష్టం లేదని నేను అనలే, ఆవిడకే కష్టం ఉంది, నీకు కష్టం ఉంది. మీరిద్దరు ఒకరికొకరు కష్టాలు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? ఆవిడేమనుకుంది, భర్త దగ్గర ఎట్లా సుఖం లేదు, భర్త ఇట్లా హింసిస్తున్నాడు, సరే నా తమ్ముడికి చేసేదో నా కూతురు నేను వెళ్ళి ఆ తమ్ముడు పంచలో బతకచ్చు అని అనుకుంది. మీకు ఇంతవరకు మీకు జరిగింది తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు కూడా విన్నారు కాబట్టి ఏమన్నా మేడం, మా తమ్మునికి ఇస్తే మా తమ్ముడు చూస్తాడు, బేరాడు అయితే నన్ను చూస్తలేదు, బిడ్డ నాయనకైతే అల్లుడు నాయన అయితే లేదని ఇంత కాస. నీవు లేదమ్మా నాకు ఇష్టం లేదంటే నాకు చెప్పి నీవు వచ్చింటే కుషినుంటా, నా బిడ్డ పోయింది ఇంత ఇంత చేస్తలేకుంటుంది, నన్ను పట్టలు పెట్టుకుంటుంటుంది, నా బిడ్డ ఇట్లా పోయిందని నా మొగునికి ఒకటే చెప్తుంటుంది. మళ్ళీ బేరాళ్ళకి కేసు గీసి ఏంటికి చేస్తుంటుంది. నీవు చెప్పనట్లా నన్ను పోయి వచ్చేటాడక కాలకు పోయి వచ్చేటాడక నీవు వచ్చినావు, నాకు ఒక మాట నాకు చెప్పనుంటివి, తల్లి ఉంటుంది ఓనంటే వద్దు, ఓడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్యతో ఉండదు అని నెత్తి, నాతోన లేదు, నాతోన లేదు అది వంది నెత్తి. నీవు చూసినావు కదా, ఏమప్పా మా అమ్మ ఏం తప్పు చేసింది, ఆ తప్పు మా అమ్మని చూపి నీవు కొట్టు అని నరికేస్తుండే నన్ను, వంతోనని సస్తుంటున్నాను. ఇప్పుడు నా కష్టం నీవు వచ్చినావు, మళ్ళీ నాదే వరిది, నీవు వచ్చింది నీకేమంటాడు, నీ బిడ్డ పోయింది నీవు ఎల్లు, ఓడు అది పోయిన చూడు తీసుకొని నీవు ధన్యానికి ఎల్లు, ఓన్యానికి ఎల్లు, ఓడు తాకుతాడు అంటాడు. ఇప్పుడు ఒక మాట ఓడు చెట్ల తాగినప్పుడు ఇప్పుడు నన్ను ఎవరు తాకాల? అదే తమ్మునికి నీకు ఇష్టం లేదమ్మా, మా తమ్ముడు మీ తమ్ముడు చదివలేదు, నా బేరవాడు పెళ్లి చేసింది, అదే నీ పెళ్లి బాగా చేపిస్తుంటుంది నన్ను మీ నాయనకి చెప్పి, ఇష్టం లేదంట మా తమ్మునికి, నీ బిడ్డని యాడికని ఇరా అంటుంటుంది ఓనికి, నాకు మొగినికి.
అంటుంటేనే లేదు ఈ మాట. కరెక్టే నా కష్టం ఎవరు అడుగుతారు ఇప్పుడు? కరెక్ట్. చెప్పు. నీవే ఇట్లా మోసం చేస్తుంది. ఒక్క బిడ్డ నాకు, ఇంకొకటి ఉండదే. ఆ అమ్మాయికి ఆయనేవే, ఆ భార్యకు ఆయనేవే, అవి లేవు. ఆ అమ్మాయికి అయితే నేను ఇడిచిపెడుతుంటే ఇంత నన్ను ఎత్తి చెడిపోత లేకుంటే నాకు. నేను అనేదమ్మా ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నా మీకు పిల్లలు ఉన్నా లేదు, వినండి, అవన్నీ మనకు అనవసరం. పిల్లలు ఉంటే మటుకు ఎందుకు ఇడిచిపెడతారు? అది వాళ్ళ పిల్లలు ఉన్నా లేకపోయినా మీకు వచ్చేది పోయేది ఏమీ లేదు. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు అమ్మాయి చేసిన తప్పల్లా ఒకటి ఏంటంటే నాకు ఇష్టం లేదమ్మా అని మీతో చెప్పుండాలి. చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. మీకు 10 మందిలో చెప్పుకోవడానికి అవును నా కూతురు చెప్పింది తనకి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది. అంతవరకే ఉండండి. సో అంతవరకు మీరు చెప్పేది కరెక్ట్, ఒప్పుకుంటా. చెప్పకపోవడం అన్నది మటుకుని తప్పే. ఆ అమ్మాయి సొంత తల్లిదండ్రులు వాళ్ళు, పోనీ ఎవరో మూడో వాళ్ళు కాదు కదా. సో మనకి ఆవిడ ఒక విధంగా తప్పుగా అర్థం చేసుకుంది కాబట్టి దాన్ని ముందు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఇలా కనుక్కొని ఇలా చేయలేదు, సరే ఇప్పుడు ఏదో జరిగిపోయింది, నేను ఇలా చేసుకున్నాను, మమ్మల్ని జాగ్రత్తగా మమ్మల్ని ఆశీర్వదించు, మేము సుఖంగా ఉంటాం, దానికి నీ వల్ల ఏం సహాయం చేయని మీరు అడిగితే ఆవిడ ఒప్పుకుంటది. మీరు అది వదిలేసి ఆవిడని ఒక శత్రువులాగా భావించి ఆవిడ ఒక కేసేస్తే మేము ఒక కేసేస్తాం, ఆవిడ 2 పోలీసులు పిలిస్తే మేము 3 పోలీసులు పిలుస్తామంటే దానివల్ల ఎవరికీ మంచిది కాదు. సో ఫస్ట్ నాకు ఈ ఆవిడ కథ విన్నాక, ఈ అమ్మాయి కథ విన్నాక ఫస్ట్ నాకు అనిపించింది ఆ అమ్మాయి చెప్పుండాలి తల్లికి, మంచో చెడో నాకు ఇది నచ్చలేదమ్మా, నేను చేసుకోను, ఇలా నాకు చేస్తే నేను చచ్చన్నా పోతా, నీతో అన్న చూసావా నేను చచ్చిపోతానన్నమాట వాళ్ళ అమ్మతోనే ఉండాలి. చెప్పిందంట మేడం, నాతో చెప్పింది మేడం. మరి ఇప్పుడు చెప్పలేదంటుంది కదా. నాతో ప్రతిసారి అదే మాట చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భయపడి కానీ చెప్పట్లేదేమో. ఇక్కడికి వచ్చి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు అనవసరంగా అబ్బాయి జీవితంతో ఆడుకుంటున్నావు, వాళ్ళ కుటుంబం జీవితంతో ఆడుకుంటున్నావు. పోనీ మమ్మీతో చెప్పుకుని డాడీతో చెప్పావా, మీ మామయ్యతో చెప్పావా, ఇంకా మీ రిలేషన్లో ఎవరితో చెప్పినావా? మామయ్యతో అన్న మేడం ఒకసారి. అతను నేను చెప్తామని అనుకున్నప్పుడు ఇష్టం లేనని చెప్పినాం అనుకో, నిన్ను మీ నాన్నకి అవన్నీ నేను అడగట్లేదు, అవన్నీ అడగట్లే. వాళ్ళ మామ అన్నాడు అక్కంది ఇవన్నీ కాదు. నువ్వు నీ తల్లికి మీ అమ్మకి, అమ్మ నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి, నువ్వు గనక చేయాలని ప్రయత్నిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, నువ్వు నరేష్తో అన్న మాటలు మీ అమ్మతో అన్నావా? అనలే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సుఖం వచ్చినా ఫస్ట్ పంచుకునేది ఎవరితో? తల్లితో. ఆ తల్లి రాక్షసు అవ్వనివి ఏమవనివి, మనకుండే ఒకే ఒక ఆసరా తల్లి. నువ్వు ఆవిడతో చెప్పాలని ఆవిడ అనుకోవడంలో తప్పైతే లేదు కదా, తప్పుందా? చాలా సింపుల్ గా అయిపోవాల్సిన ఒక విషయాన్ని నువ్వే కాంప్లికేట్ చేసావు. ఏమో మీ అమ్మగారితో చెప్పుంటే ఆవిడ ఆ రోజే వద్దని చెప్పి పిలిచి నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుండేదే ఏమో. నువ్వు అసలు ఆవిడకి అవకాశమే ఇవ్వలే కదా. దానికి తోడు ఆ అబ్బాయిని లాగావు, వాళ్ళ కుటుంబాన్ని లాగావు. నిన్ను నమ్మి అబ్బాయి పాపం నువ్వు చెప్పిన ఎంత చేశాడు. వాళ్ళు పెట్టే టార్చర్స్ గుర్తొస్తున్నాయి మేడం తనకి. అది కాదమ్మా, టార్చర్లు పెట్టడానికి ఎవరు చేశారు చెప్పు. అందుకే చెప్పట్లేదు మేడం కదా, తప్పు కదా. ఎన్ని గుర్తొచ్చినా కనుక్కున్న తల్లి. మరి ఆవిడ ఎన్ని టార్చర్లు పడి ఉంటుందో మీకు తెలుసా? ఆ పిల్లని పెంచడానికి అతని దగ్గర ఉండి ఇంకొక పెళ్లి చేసుకుని ఆవిడ దగ్గర, రెండో ఆవిడ దగ్గర, ఆ కుటుంబంలో ఉండి ఆవిడ కూడా చాలా పడి ఉంటది కదా, పడకుండా ఉండుండదు కదా. నీ అదృష్టం నీకు నరేష్ లాంటి మంచోడు దొరికాడు, మంచి కుటుంబం దొరికింది. నిజంగా చెప్తాను, ఇవాళ రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. అబ్బాయి అంత సపోర్టివ్ గా నిలబడ్డం చాలా గొప్ప విషయం. ఇప్పటికి కూడా మీ అమ్మగారు ఏమి నిన్ను అది చేసేస్తా ఇది చేసేస్తా అంటాలా. ఆవిడ బాధ చెప్పుకుంది ఆవిడ అంతే. నువ్వు ఆవిడని క్షమించమని అడిగితే తర్వాత ఏంటని నేను చెప్తాను. ఎందుకంటే మీరు చాలా చేసుకోవాలి ఈ తర్వాత, లీగల్గా అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి. ఇప్పుడు మీరు వాళ్ళు మేజర్లు అయిపోయారు కాబట్టి వాళ్ళ పెళ్ళిని ఇప్పుడు ఎవరు కాదనిలేమమ్మా. చెప్పనుంటే పోయింటిని ఈ రోజు నన్ను ఉండమ్మా, నీవు రా నాన్నంతా ఇది చేస్తుంటే ఇంత నా కేసు ఇది ఎంత లల్ల ఏంటి చేస్తుంటుంది, తప్పుకుంటుంటుంది నా మనసులు పెట్టుకొని నా బిడ్డ ఇట్లా పోయింది అని ఎవరు చెప్తలేకుంటుంది. ఇది ఎంత ఊరు మంది ఏంటుండ్రి ఈ మాట. ఇది నేను ఒక మాట చెప్తే నాకు పోయిన మీనికైనా చెప్తే ఒక వారము 2 వారాలు 4 నెలలు 5 నెలల మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసిన. మమ్మీ వాళ్ళకి మీ అమ్మతో మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడే? అమ్మతో మాట్లాడలే, మాట్లాడింది నాతో. అమ్మతో మాట్లాడినాక తమ్ముడికి ఇచ్చింది మేడం. అప్పుడు మాట్లాడింది. మొదలు మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడితే మంచిగా మాట్లాడితే మంచిగానే వన్ ఫోన్కే చేసింది శంకరప్ప ఫోన్ రాంగ్ నేను మాట్లాడితే అదే మంచిగా చెప్పింటే నన్ను మంచిగా నేను మేడం. అప్పుడు వాళ్ళ ఫోన్ లో మాట్లాడేది నేను వింటున్నా పక్కలో ఉండి. మళ్ళీ ఏడుగునానికి ఏమంటే వన్తోనే ఏం మాట ఉండదు, నాతోనే మాట్లాడు. వన్కి ఇస్తే మనం కొడుతుంటే నీ ఫోన్ లో నన్ను అంటుంటే వన్కి ఒక మాట. అవును మేడం, నాతో ఏముంది మేడం మాట్లాడదు, ఏమితోనే కదా మాట్లాడడం తప్పులేదు. అవునమ్మా ఇట్లా ఉంది, ఈ అమ్మాయి మైనరే, కరెక్టే వచ్చేసింది, ఆ అమ్మాయి ఇలా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని వచ్చింది, అమ్మ మీకు ఇట్లా నచ్చలేదంట, నువ్వు చెప్పడంలో తప్పే ఉంది.
నువ్వు మాట్లాడలేదు అంటున్నా కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక పిల్లని కిడ్నాప్ చేసి ఇదే తరా చేసినాడు.